యేసయ్యకి మహిమ కలుగును గాక. మీ అందరికీ వందనాలండి. ఈరోజు దేవుని వాగ్దానము ఆదికాండము 50వ అధ్యాయము 21వ వచనము. భయపడకుడి, నేను మిమ్మును మీ పిల్లలను పోషించదును అని దేవుడు వాక్యం రూపంలో మనతో మాట్లాడుచున్నాడండి. దేనికంటే మన దేవుడు వాగ్దానం ఇచ్చాడు. అసలు మీరు ఏ విషయానికి కూడా మీరు భయపడవద్దు. మన కుటుంబంలో అనేకమైన సమస్యలు, బాధలు, ఇబ్బందులు ఏవి వచ్చినా సరే మనం ఏం చేయాలి అంటే బైబిల్ తీసి వాక్యం చదవండి. అనేకమైన సార్లు మీరు భయపడవద్దు అని బైబిల్లో వ్రాయబడి ఉంది. మన యేసయ్య మనకొస్తున్న శ్రమల గురించి ముందుగానే మన యేసయ్య మనకి తెలియజేసి ఉన్నాడు. అది ఏ బాధ అయినా, ఏ వేదైనా, ఏ సమస్య అయినా మనము ఎవరి వైపు చూడాలంటే నజరేయుడైన యేసుక్రీస్తు వైపు మనము గనక చూసినట్లయితే అస్సలకి మనము భయపడాల్సిన అవసరమే లేదండి. ప్రతి ఒక్కరూ విశ్వాసముతో ప్రార్థన చేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాను. మీ అందరికీ వందనములు. ప్రైజ్ ద లార్డ్.